నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో ఆచరించిన బన్నీ ఉత్సవం సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలో 2 మరణించారు, 100 మందికి పైగా గాయాలయ్యాయి. విజయదశమి రోజు అక్టోబర్ 3న ప్రారంభ సమయంలో రాత్రి 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మాల మల్లేశ్వర స్వామి ఆలయంలో దేవతల వివాహోత్సవం తర్వాత ఊరేగింపు సమయంలో 2 వర్గాల మధ్య కర్రల సమరం పెద్ద ఎత్తున జరిగింది. ఇవాళ 6 వరకు కూడా కర్రల సమరం జరిగింది. దీంట్లో 100 మందికి పైగా గాయపడ్డారు. లాస్ట్ ఇయర్ అయితే 3 మరణించగా ఈ సంవత్సరం 2025లో 2 మరణించారు. అయితే 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా చెబుతున్నారు. సో వాళ్ళని దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స కూడా అందిస్తున్నారు. మరి ఏంటిది శతాబ్దాల నుంచి వస్తున్న సాంప్రదాయం అంటున్నారు. ఇలా ఎంతమంది మరణించి ఉంటారు ఈ 100 ఏళ్లలో? దీనిపైన డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు బి సురేష్ కుమార్ గారు, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్. నమస్తే సురేష్ గారు. సురేష్ గారు, ఆచారాల పేరుతో జరుగుతున్న ఈ హింసను అసలు ఏమనాలి? ఈ హింస ఇలా కొనసాగాల్సిందేనా? మనిషిని చంపుకోవడం అనేది ఒక ఆచారం, ఒక సంప్రదాయం ఎలా అవుతుందంటారు? దీని గురించి మీ విశ్లేషణ ఏంటి? అదే అండి, ఇది చాలా తప్పు అండి. యాక్చువల్ గా సాంప్రదాయం పేరుతో తలలు బలగొట్టుకోవడము, కర్రలతో విచక్షణ రహితంగా ఇష్టానుసారంగా కర్రలు లోపడం. అక్కడ చాలా చిన్న ప్లేసు. కర్రల్ని పోలీస్ డిపార్ట్మెంట్ గాని, రెవెన్యూ యంత్రం గాని నెలల తరబడిగా చెప్తూ ఉంటారు, దానికి మెటల్ రింగ్స్ తొడగొద్దండి. కనీసంగా తలకు గత ప్రభుత్వాల్లో కూడా, గత ఇయర్స్ లో కూడా కనీసంగా హెల్మెట్ పెట్టుకోండి అని గవర్నమెంట్ ఎంత ప్రెజర్ చేసినా వినలేదు. అప్పట్లో అట్లీస్ట్ తలకు పట్టకా కట్టుకోండి అన్నా వినలేదు. మేము డైరెక్ట్ గా ఇట్లనే ఆడతాము, బన్నీ ఉత్సవం, ఇది సాంప్రదాయం అని పేరుతో ఏమైతే జరుగుతుందో ఇది ఎంత అనాగరికం అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఇప్పుడు చూడండి, 2 చనిపోయినారు. ఈ ప్రాణాలు ఎవరు తెచ్చిస్తారు? ఈ ప్రాణాలకు ఎవరు విలువ కడతారు? అసలు మా సాంప్రదాయం అంటే చనిపోతే సాంప్రదాయం యాక్సెప్ట్ చేస్తారా? అది తప్పు కదా. ఇప్పుడు మీకు యాక్చువల్ గా ఏంటి బన్నీ ఉత్సవంలో? దివిటీలు, కర్రలు. ఈ సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? పురాణపు కాలం నుంచి. అప్పట్లో ఏం జరిగింది, అక్కడంతా చుట్టుపక్కలంతా కొండల్లో అడవులు ఉన్నాయి కాబట్టి విపరీతంగా అప్పట్లో ఉత్సవ విగ్రహాలు తీసుకెళ్లేటప్పుడు రక్షణ కొరకు క్రూరమృగాల నుంచి ప్రొటెక్షన్ కొరకు దివిటీలు పట్టుకున్నారు, కర్రలు పట్టుకోపోయినారు. ఇది ఒక పద్ధతి, అవసరం ఉంది కాబట్టి వాడినారు దాన్ని. మీరు దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు సంప్రదాయం పేరుతో కొన్ని వేల మంది ఒక చిన్న ప్లేస్ లో గుమిగూడి ఇష్టానుసారంగా కర్రలు తిప్పుతూ, ఆ కర్రలు ఎవరికి తలకు తగులుతుందో. అసలు మీకు అక్కడ బండారు చల్లుతా ఉంటారు, అంటే పసుపు చల్లుతా ఉంటారు అప్పుడు దేవుడిది. అసలు ఆ టైంలో ఎవడి ఫేస్ ఎవరికి కనిపించదు, చీకటి ఉంటది. ఆ లైటింగ్ ఎంత లైట్లు ఏర్పాటు చేసినప్పటికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటది. ఆ బండారు చల్లడం వల్ల ఆ దివిటీలను కూడా ఎట్లా పడితే అట్లా విసిరేస్తా ఉంటారు. అసలు దేవుడి పేరుతో మనం కొట్టుకోవడం ఏంది? దేవుడు మీరు పిలుచుకుంటే వస్తారా? మీరు ఫైటింగ్ చేసుకుంటే మీ ఊరు 2023లో 3 మరణాలు సంభవించాయి, తలలు పగులుతున్నాయి. ఇదంతా అనాగరికం కదా సురేష్ గారు. ఇప్పుడు ఇది దాదాపు ఒక 100 సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తున్న సంప్రదాయం అంటున్నారు. ఇంత అనాగరికంగా ప్రజలు ఏ విధంగా ఈ కర్రల సంబరాన్ని జరుపుకుంటున్నారు? 100 ఏళ్ల నుంచి కూడా ఇంతమంది గాయపడడం కానీ లేకపోతే ఇంతమంది చనిపోవడం కానీ జరుగుతున్నప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా ఎవరూ కూడా పట్టించుకున్న సిచ్యువేషన్స్ ఏమీ కనిపించట్లేదా? ఎందుకు ఏ ప్రభుత్వ హయాంలో కూడా దీనికి అడ్డుకట్ట వేయలేకపోతుంది? అండ్ అసలు ఈ కర్రల సమరం అంటే ఏంటి? మీరు ఇంతకుముందు చెప్పినట్టు మనం ఏదైనా చీకట్లో అటు సైడ్ నుంచి వెళ్ళినప్పుడు, ఏదైనా జంతువులు క్రూరమృగాలు వచ్చినప్పుడు వాటి నుంచి రక్షణ పొందడానికి మనం ఈ కర్రలే తీసుకెళ్తాము, ఓకే. రక్షణ కవచంలాగా మనం ఏదో ఒక ఆయుధం పెట్టుకుంటాము, ఓకే. బట్ ఈ కర్రల సమరం అంటే ఏంటి అసలు? దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అదే వాస్తవం. సమరం అన్న పదం ఇప్పుడు ఈ మధ్య కొత్తగా యాడ్ వచ్చింది అంతే తప్ప, అన్ని ఉత్సవం అన్నారు, జైత్యాత్ర అన్నారు. కర్రలతో వాళ్ళు డొర్ర పర్రాకండు సౌండ్ చేస్తూ కొంతసేపు ఎగురుతారు బాగా ఉత్సాహంగా. అంత సంతోషం
ఏ సాంప్రదాయమైనా మనల్ని నష్టం చేయకూడదు. ఉమ్, మన సాంప్రదాయాలు మనల్ని ఇబ్బంది పెట్టకూడదు, మనం నష్టం చేయకూడదు, తోటి వాడిని నష్టపరచకూడదు. అవును. ఇది ఏ సాంప్రదాయమైన ఫిక్స్డ్ సిస్టమ్ ఇది. ఉమ్, ఎందుకంటే యాక్చువల్ గా మన సిస్టమ్ లో ఎవరిని మన తోటి వాడిని నష్టపరచము, అన్యాయం చేయము. మన సాంప్రదాయం అది, మన ధర్మం కూడా. ఉమ్, దీంట్లో ఎక్కడ వస్తే నష్టం వస్తుందంటే యాక్చువల్ గా 3 గ్రామాలు ఆ ఉమ్, ఏదైతే మెయిన్ స్ట్రీమ్ లో ఉన్న 3 గ్రామాల ప్రజలు చాలా నిష్ఠతో ఒక పండగ కంటే ముందు 15 రోజుల ముందు నుంచి కూడా వాళ్ళు మందు తీసుకోరు, మాంసాహారం తీసుకోరు, నిష్ఠతో ఉంటారు. ఓ, కనీసంగా మహిళలతో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కలవకుండా అంత సిస్టమేటిక్ గా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఉమ్, ఆ 3 గ్రామాల ప్రజలు. కానీ సమస్య అంతా వాళ్ళతో రాదు ఇక్కడ. యాక్చువల్ గా వాళ్ళు కనీసంగా మద్యపానం కూడా తీసుకోరు ఈ 15 రోజులు. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే చుట్టుపక్కల గ్రామాలందరూ యాడ్ అవుతారు. దీనికి పబ్లిసిటీ పెరిగి 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 లాస్ట్ కి ఏమైందంటే బార్డర్ లో కర్ణాటక ఉంటది, కర్ణాటక వాళ్ళు కూడా యాడ్ అవుతారు. ఉమ్, దాంతో సమస్య ఏంటంటే సంఖ్య విపరీతంగా లక్షలు దాటిపోయింది. ఇక్కడ ప్రభుత్వం తప్పు కూడా కాదండి. ఎందుకంటే ఆ చిన్న ప్లేస్ లో మీరు లక్షల మంది గుమిగూడితే పోలీసు వాళ్ళు ఎంత ప్రొటెక్షన్ చేస్తారు? అవును. ఈ పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్ చేసినా వీళ్ళకి అడ్డుకుంటే చాలా గొడవ చేస్తారు. ఎంత దూరం వెళ్తాదంటే పోలీసులు తరుముతేస్తారు గ్యారంటీగా, గతంలో జరిగిన సంఘటనలు. ఇంకోటి, సపోజ్ పోలీసులు రిస్ట్రిక్టెడ్ గా పెట్టి దీన్ని ఆపినారు అనుకోండి, సాంప్రదాయాన్ని ఎట్లా ఆపుతారని దాని మీద కూడా పెద్ద ఉమ్, ఇష్యూగా ఉమ్, మారుతుంది. అవును. సపోజ్ ఎవరైనా మేము మాలాంటి వాళ్ళు మాట్లాడినా దాన్ని వ్యతిరేకంగా అనుకుంటారు. ఎందుకు వ్యతిరేకంగా అనుకుంటున్నారు? ఈ మన సాంప్రదాయాన్ని మంచిగా చేసుకుందాం, పండగని హ్యాపీగా చేసుకుందాం, సంతోషంగా చేసుకుందాం. బన్నీ ఉత్సవం కదా, హ్యాపీగా మంచిగా డాన్స్ చేయండి, మంచిగా ఉత్సవాన్ని నిర్వహించండి. దేవుణ్ణి ఫిక్స్డ్ గా ఒక ఊరు అంటే ఆ ఊరికే అసలు మీరు వీళ్ళు ఏమంటారంటే దేవుణ్ణి తీసుకెళ్తున్నాం, దేవుని కొరకు పోరాటం కాదు, ఏం కాదు. ఎందుకంటే అక్కడ కలిసినప్పుడు ఎవరు ఏ ఊరోల్లో వాళ్ళకేమన్నా కలర్లు సపరేట్ గా డ్రెస్ కోడ్ కానీ, లేకుంటే వాళ్ళకేమన్నా సపరేట్ గుర్తింపులు ఏమైనా ఉంటాయా? ఏముండదు. ఉమ్, కొన్ని వందల వేల మంది ఒక వీధిలో కలిసింటారు. ఉమ్, ఆ తక్కువ లైటింగ్ ఉంటది, ఆ కర్రలు పెట్టుకొని ఉంటారు. అలాంటప్పుడు ఏ ఊరోడు ఎవరని ఎడ తెలుస్తుంది? అసలు ఎవరికి తెలియదు. కానీ వీళ్ళు ఉమ్, ఏమంటారంటే దేవుని కొరకు పోరాటం అని బయట ప్రచారం ఇది. దేవుని కొరకు పోరాటం ఏమీ కాదు, ఈ యుద్ధం అంతకంటే కూడా కాదు. ఆ టైంలో చేస్తే కొందరు డ్రింక్ చేస్తారు చాలా మంది. ఇక్కడ సమస్య వచ్చేదంటే ఉమ్, ఈ ఉమ్, 3 గ్రామాలు కాకుండా బయట నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళు డ్రింక్ కూడా చేస్తారు. ఉమ్, వాళ్ళు చేసే ఇబ్బందులు, కొందరు ఇంకా వ్యక్తిగతంగా ఏమైనా కష్టాలు ఉంటే మనకు తెలియదు, కానీ అది కూడా ఒక ప్రచారం నడుస్తా ఉంది. అంటే ఇక్కడ ఒక అవకాశం దొరుకుతుంది అలాంటి వాళ్ళకి, అది మనం ఓకే. ఇవ్వకూడదు కదా అన్నది మా ఉద్దేశం, అంతకంటే ఏం కాదు. ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏంటి, గ్రామస్తుల గౌరవ పోరాటం అంటుంటారు, మేము ఇలాగే కొట్టుకుంటామని. సరే, ఇప్పుడు గ్రామస్తులందరూ కూడా కలిసి పోరాటం చేస్తున్నారు, బన్నీ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము అనుకున్నప్పుడు అసలు కొట్టుకోవడం ఎందుకు? ఈ కొట్టుకున్న వాళ్ళు అనేది ఆ గ్రామస్తులు కాదు, బయట నుంచి వచ్చిన గ్రామస్తులేనంటారా? ఖచ్చితంగా ఉమ్, ఈ 3 గ్రామాల ప్రజలు ఎవరైతే కాకుండా. ఉన్నారు, నెరికి తాండా, పక్కన ఇంకోటి ఏదో 3 విలేజ్ ఉంటారు కదా, వాళ్ళు చాలా సిస్టమ్ ఉంటారు. వాళ్ళు సాంప్రదాయాన్ని ఖచ్చితంగా సిస్టమేటిక్ గా పాటిస్తారు. ఎవరైతే పక్కన వాళ్ళు వస్తారు కదా, వీళ్ళతో కలిసిపోతారు. అలా కలిసినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకేం బ్యారికేడింగ్ ఏముండదు. ఈ గ్రామాల ప్రజలు ఇక్కడ, ఈ గ్రామాల ప్రజలు ఇక్కడ అని వీళ్ళకేం బ్యారికేడింగ్ ఏముండదు. మొత్తం ఓకే. అందరితో ఉంటారు. అక్కడ ఏమైతుందంటే ఒక చిన్న డ్రమ్ సౌండ్ వస్తుంటాయి. ఉమ్, ఆ డ్రమ్స్ సౌండ్ కి ఊపు ఉంటది. ఊపు ఉన్నప్పుడు బాగా ఎగురుతారు. ఉమ్, అట్ ద సేమ్ టైం దివిటీలు ఉంటాయి. వీళ్ళు చేసేది ఏంటంటే ఆ దివిటీల్ని తిప్పేస్తుంది, ఎటపడితే అటు తిప్పుతా ఉంటారు. ఉమ్, ఆ తిప్పినప్పుడు ఒకరి మీద ఒకరు విసురుకుంటారు. ఈసారి కూడా అదే జరిగింది, లాస్ట్ ఇయర్ కూడా అట్లే జరిగింది. దివిటీల్ని విసురుతారు, విసిరితే జనం మీద పోయి పడతాయి. అవును. అది చాలా నష్టం వస్తుంది. చాలా మందికి కాలిన గాయాలు కూడా అవుతాయి. యాక్చువల్ గా ఈ తలలు ఎప్పుడు పడతాయంటే ఆ కట్టని ఇష్టానుసారంగా తిప్పినప్పుడు, ఉమ్, అటు ఇటు చుట్టూ తిప్పినప్పుడు, ఏం చాలా పెద్ద వైడ్ అండ్ గ్రౌండ్ కాదండి అది, ఒక వీధి అన్నమాట, అంతే. అది అవును. యాక్చువల్ గా ప్రాబ్లం అంతా ఉంది ఎక్కడంటే ఆ వీధిలోనే. అది బాగా వైడన్ గా ఉండి, లైటింగ్ హెవీగా ఉండి, మనుషుల్ని ఐడెంటిఫై చేసేంత స్థాయి ఉంటే, మనుషుల్ని గుర్తిస్తే నువ్వు కొట్టేది అవతలోడు కనబడుతుంది తెలుస్తుంది అంటే ఎవరు కొట్టరు. ఆ గుంపులో గోవింద మాదిరి ఆ క్రౌడ్ లో కట్టెలు తిప్పుతారు కాబట్టి తగులుతుంది. ఎవరినో కొట్టాలి, చంపాలి అన్నంత ఇంటెన్షనల్ నాకు తెలుసు అలాంటిది ఏమి ఉండదు. ఎవరో పర్సనల్ గడిచి ఉంటే అది వేరే సబ్జెక్ట్, కానీ 90% అలాంటిది ఏమి ఉండదు. ఉమ్, ఆ మూమెంట్ లో, ఆ ఊపులో కట్టెల్ని కొంత వాళ్ళు ఏంటంటే ఇది తగులుతుంది కదా, వీళ్ళకి తల పగులుతుంది, రేపొద్దున ఏమన్నా అవుతుంది, వీళ్ళు చనిపోతే ఎట్లా అన్నంత అంత థాట్స్ తో ఉండరు వాళ్ళు. ఆ మూమెంట్ లో అటు కట్టెలు తిప్పుతారా, కట్టెలు తిప్పినప్పుడు ఖచ్చితంగా. ఇంకోటి, ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్తుంది మీరు కట్టెలకు అవును. మెటల్ రింగులు ఎందుకు? ఇప్పుడు మీరు అన్ని వీళ్ళు ఏంటంటే కట్టెలు తీయకుండా చేయండి అంటే వీళ్ళు ఏమంటారంటే మాకు ఊపు రాదు అంటారు. అది సాంప్రదాయము, ఎప్పటి నుంచి వస్తుంది, మేము మాకు కట్టె ఉండాల్సిందే పక్కన. సంతోషం, సౌండ్ కు కట్టె ఉంటే మంచిది, బాగానే ఉంది. కట్టెకి రింగ్ ఎందుకు? మెటల్ రింగ్ ఎందుకు?
ఒకప్పుడు అంటే మీరు కర్రలు పెట్టుకున్నారు, కర్రలు ఎందుకు జంతువులు వస్తాయి, క్రూర మృగాలు వస్తాయి కాబట్టి అది అడవి కాబట్టి. ఓకే. మాలమల్లేశ్వర స్వామి అన్నది చాలా ఫారెస్ట్ లోపల ఉంటది, అదేం గ్రామం కాదు, చాలా లోపలికి ఉంటది. అక్కడ కొండ మీద ఉంటది గుడి. అక్కడ నుంచి దేవుడి విగ్రహాలు తీసుకొని వచ్చి మళ్ళీ అక్కడికే తీసుకెళ్తారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ మెటల్ రింగ్ అప్పుడంటే కట్టెలు పెట్టుకున్నారు, అప్పుడు మెటల్ రింగ్ కూడా లేదు. ఇప్పుడు మీకెందుకు మెటల్ రింగ్స్? ఉమ్. మెటల్ రింగ్స్ వచ్చే ఇంటెన్షన్ ఏంది అసలు? కొత్తగా ప్రభుత్వం పోలీస్ వాళ్ళు రెగ్యులర్ గా రిపీటెడ్ గా గ్రామాలన్నీ తిరిగి, ఇప్పుడు కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు కూడా అదే ఊర్లోకి వెళ్ళి మీటింగ్లు పెట్టి కూడా చెప్పినారు. ఎస్పీ గారు చెప్పినారు, అక్కడ డిఎస్పీ చెప్తారు, అక్కడ ఆదోని డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ చెప్తారు, రెవెన్యూ పోలీస్ అన్ని గ్రామాలు తిరుగుతూ ఈసారి ఏకంగా 3,000 కట్టెలనేమో స్వాధీనం కూడా చేస్తున్నారు. అయితే మీరు ఎన్ని కట్టెలన్నా స్వాధీనం చేసుకోండి, ఆ అర్ధరాత్రి 12 వరకు ఒక కట్ట కనిపించదు. 12:30కు మొత్తం ఎక్కడ లేని కట్టలైనా వచ్చేస్తాయి. ఎందుకు వస్తాయి అంటే చుట్టంతా ఫారెస్ట్ ఉంటది, అంత కొండ ప్రాంతం, అది కొండ ప్రాంతాల్లో వీళ్ళు ఆ కట్టెలను దాచిపెట్టింటారు, అప్పుడు బయట తీసుకొని వస్తారు. అది అక్కడ ప్రాబ్లం వస్తుంది. అది వాళ్ళకు ఒక అవగాహన వచ్చి ఇది నష్టం వస్తుంది, జనం చనిపోతున్నారు, ఇది మనకు చెడ్డ పేరుకు వస్తుంది, మన ఉత్సవం మన సాంప్రదాయానికి చెడ్డ పేరు వస్తుంది అని వాళ్ళు పర్సనల్ గా ఫీల్ అవుతే కొన్ని రిస్ట్రిక్షన్స్ ప్రజలే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఎవరో వచ్చి పెడితే మీరు మారాలంటే మీరొక్కరే కాదు కదా, మీ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా వచ్చి కూర్చున్నారు దాంట్లో, వాళ్ళందరూ దాంట్లో పాల్గొంటున్నారు. వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారన్నది మీ చేతిలో ఏముంటది కంట్రోల్? అయితే సురేష్ గారు, ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి జరుగుతున్న దాడుల్ని ఇదంతా అన్ఫార్చునేట్లీ జరిగింది అనుకోవాలా? ఇప్పుడు వాళ్ళు ఒక గౌరవ పోరాటం ఏదో చేస్తున్నారు, పక్క గ్రామాల వాళ్ళు ఎవరో వచ్చి ఏదో ఆ ఊపులో ఏదో మాట్లాడుతూనో, లేకపోతే మీరు చెప్పినట్టు ఆ డ్రమ్స్ సౌండ్కి ఆ ఊపు వచ్చి వాళ్ళు ఇంకా అలా కొట్టుకున్నారు అని అనుకోవచ్చా? ఇదంతా అనుకోకుండా జరుగుతున్న సంఘటనలే అనాలా? అంటే ఇంటెన్షనల్ గా ఎవరైనా ప్లాన్ చేసుకుంటే అది వాళ్ళ పర్సనల్. ఇప్పుడు ఒకరిద్దరి మీద ఏదైనా గేడ్జుండి అవతలవాడు వచ్చినాడు ఆ టైంకి అతన్ని ఏదైనా టార్గెట్ ఉంటే అది మనం ఐడెంటిఫై కూడా చేయలేము, ఎందుకంటే ఆ మూమెంట్ లో అంత క్రౌడ్ ఉంటది. 100 మంది 200 మంది కాదండి, 1000 మంది ఉంటారు. మీరు ఆ అన్ని 1000 మందిలో ప్రతి ఒక్కరి చేతిలో కట్టె ఉంటది. అసలు మేము ప్రత్యక్షంగా మా జన విజ్ఞానవేత్త తరపున మేము దగ్గర 3-4 సంవత్సరాలు పాల్గొన్నాము. మేము అక్కడ మెడికల్ క్యాంపులు పెట్టినాము. ఈవెన్ మేము స్టిచెస్ కూడా మా స్టాఫ్ ని తీసుకెళ్లి, మా వాళ్ళ హాస్పిటల్ స్టాఫ్ ని తీసుకెళ్లి వాళ్ళకి స్టిచెస్ అవన్నీ ఫస్ట్ ఎయిడ్ కూడా చేసినాము. వాళ్ళు ఏంటంటే మీకు స్టిచెస్ కూడా జస్ట్ బండారు పెడతారు అంతే, అది కూడా వ్యతిరేకిస్తారు, వద్దంటారు, మేము మాకేం కాదు అంటారు. మీకు స్టిచెస్ కూడా మేము మామూలుగా హాస్పిటల్ ఎవరైనా స్టిచెస్ వేయాలంటే, కుట్లు కుట్టాలంటే వేయాలంటే అనస్థీషియా ఇస్తారు. అక్కడ అనస్థీషియా ఉండదు, ఏముండదు, డైరెక్ట్ గా స్టిచ్ పడుతుంది. కానీ ఆ మూమెంట్ లో ఆ కిక్కులో అంటే ఆ భక్తి పారవశ్యం అనుకోండి, ఆ మూమెంట్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, అదంతా వాళ్ళకేం గుర్తురాదు, అట్లనే వేయించుకుంటారు. మీరు ఓపెన్ కనపడుతుంటది అది, ఆ విజువల్స్ కూడా ఎవరు తీయనియరు మోస్ట్లీ. మేము ప్రత్యక్షంగా ఉన్నాం కాబట్టి. సరే, వాళ్ళు ఏమంటారంటే మాకేం కాదండి, మా నమ్మకాల గురించి ఎక్కడ చర్చ లేదండి. నమ్మకం వేరు, వాస్తవం వేరు, సత్యం వేరు, నమ్మకం వేరు. నమ్మకం అంటే నేను ఒక విషయం మీద నాకు ఒక నమ్మకం ఉంది, నమ్మకం ఉంచండి, తప్పేముంది. కానీ తల పగిలితే మాత్రం ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది కదా, అది బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అవుతుంది కదా, బ్లడ్ క్లాట్ అయితే ఖచ్చితంగా ప్రమాదం పెరుగుతుంది కదా, మనిషికి చాలా అపాయకు వస్తుంది కదా. 60-70 మంది ఒకసారి ఆలోచించండి, దెబ్బ తగిలిన వాళ్ళని ఒకసారి అడిగండి, అతని బాధ ఏందో, దాని పరిస్థితులు ఏందో. డబ్బు ఒకటే కాదు కదా, ఇప్పుడు మనిషే పోయినాడు కదా, వాళ్ళ కుటుంబాన్ని యొక్క బాధ ఎవరు తీరుస్తారు? కానీ సురేష్ గారు, వాళ్ళు అనుకోవట్లేదు కదా, ఈ గాయాలు దెబ్బలు అనేవి దేవుడి అనుగ్రహం అని నమ్ముతున్నారు. సో చనిపోయినా కూడా అంతే, దేవుడు తీసుకెళ్లిపోయాడేమో అదొక నమ్మకం అని కూడా మాట్లాడుతూ ఉంటారు కదా. దేవుడు తీసుకెళ్ళినాడు, నమ్మకం ఉంది, దానికి వచ్చే నష్టము, ఆ కుటుంబానికి వచ్చే నష్టము, ఆ కుటుంబ సభ్యులు పడే పెయిన్ వాళ్ళు అట్లనే తీసుకోలేరు కదా. మా నాన్న చనిపోయినాడు, మా అమ్మ మా తండ్రి చనిపోయినాడన్న వాళ్ళ పాపను వాళ్ళ బాబున్న పడే బాధ కానీ, వాళ్ళ భార్య పడే ఫీలింగ్ కానీ ఎంత డ్యామేజ్ అవుతుంది కుటుంబానికి. అతనే పోషించేవాడైతే ఆ కుటుంబం రోడ్డును పడుతుంది కదా, అది కదా మనం చూడాలి ఖచ్చితంగా. ఈ నష్టం ఏంటి? మీరు హెల్మెట్ పెట్టుకుంటే వచ్చే నష్టం ఏంది? రెండోది గట్టిగా తలకు పట్టకా కట్టుకుంటే వచ్చే నష్టం ఏంది? డబల్ లేయర్ తో కట్టుకుంటే వచ్చే నష్టం ఏంది? మెటల్ రింగ్స్ తీసేస్తే నష్టం ఏంది? ఇవి కూడా చేయకూడదా? దీంట్లో ఏం సాంప్రదాయం అంటారు? దీని మీకు సాంప్రదాయం కాదు కదా ఇది. యాక్చువల్ గా రింగులు తొడగడం ఏం సాంప్రదాయం కాదు, తలలు పలకొట్టుకోవడం సాంప్రదాయం కానే కాదు అసలు. బన్నీ ఉత్సవము జైత్రయాత్ర అని చెప్తూ మీరు తీసుకెళ్తారు, ఆ ఉత్సవ విగ్రహాలు తీసుకెళ్లేటప్పుడు జరుగుతుంది అంతా గొడవ.
అప్పుడు మీ గ్రామాలు మాత్రమే ఉండే, మీరు మూడు గ్రామాలు మాట్లాడుకోండి. ఈ సిస్టమ్ వద్దు, మనం ఈ ఉమ్, కొట్టుకునే సిస్టమ్ క్యాన్సిల్ ఉమ్, చేద్దాం, హ్యాపీగా సంతోషంగా మంచిగా డ్రమ్స్ పెట్టుకొని బాగా ఎగురుకుంటూ డాన్స్ చేసుకుంటూ తీసుకుపోదాం, ఉమ్. మళ్ళీ ఉత్సాహంగా తీసుకొస్తాం. ఇది పెట్టుకుంటే నష్టం ఏమవుతుంది చెప్పండి? ఈ కర్రల్ని కట్టెలు తీసేయొచ్చు కదా, ఏంటి మేడం? కర్రల్ని తీసేయొచ్చు కదా. ఆ కర్రలు తీసేస్తే వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకు వాళ్ళు ఒప్పుకోరంటే, అది ఉంటేనే మాకు ఊపు వస్తుంది, అది ఉంటే మాకు ఒక ఆ విధంగా చెప్తారు వాళ్ళు. అదొక సంప్రదాయం అంటారు మళ్ళీ. సాంప్రదాయం అంటే పెట్టుకోండి, కర్రలు కూడా పెట్టుకోండి, ఏం దాని గురించి ఏం కాదు, కానీ కర్రలను పెట్టుకొని తిప్పుకోవద్దు, ఉమ్, చుట్టుపక్కల అంతా తిప్పొద్దు, ఎవరి మీద అంటే వాళ్ళు కొట్టనికి పోవద్దు. రెండోది దివిటీల్ని ఎవరిమెంట్ వాళ్ళ మీద ఇసిరేయద్దు. ఉమ్. వాళ్ళకి ఏంటంటే ఆ కర్ర పెట్టుకొని డ్రర్ పరాక్ అని ఒక సౌండ్ చేస్తూ ఎగురుతారు. ఓకే. ఎగురితేనే వాళ్ళకి ఒక ఆ కిక్ వస్తుంది, ఆ హ్యాపీనెస్ వస్తుంది, ఆ, సంతోషం. అది దేవుడు వచ్చినాడు అనుకుంటారా, లేకుంటే మాకు అలా చేస్తేనే మాకు కరెక్ట్ అనుకుంటున్నారు, అప్పుడు దాన్ని మనం ఆపలేము కాబట్టి ఉమ్, అదే చేయండి, తప్పలేదు. కానీ మెటల్ రింగ్స్ తీసేయండి ఒకటి, ఉమ్. కట్టెలు తిప్పకూడదు, అవతల వాళ్ళ మీద కొట్టకూడదు అనేది మీరు ఒక సిస్టమ్ వాళ్ళకి వాళ్ళు పెట్టుకోండి. పెట్టుకోవాలి. తలకి అట్లీస్ట్ ఇప్పుడు మీకు పోలీస్ వాళ్ళు అయితే ఎంతగా చెప్తారంటే, ఉమ్, కేసులు పెడతాము మీ మీద, బైండోర్, ఇప్పుడు కూడా బైండోర్ కేసులు కూడా పెట్టినారు. ఉమ్, సమస్య ఎక్కడ వస్తుందంటే, అక్కడ ఎవరిని ఐడెంటిఫై చేయడం కుదరదు. ఉమ్, సో మనిషి ఎవరిని ఎట్లా ఐడెంటిఫై చేయాలా, సీసీ కెమెరాలు పెట్టి క్లోజ్ గా జూమ్ లో తీయాలా. ఆడంతా బండారు చల్లుతా ఉంటారు, మొత్తం ఆ పసుపుమయం అయిపోయి ఉంటది, పసుపుతో చల్లుతా ఉంటే, ఎరుపు పసుపుతో కలిపిన పొడి చల్లుతా ఉంటే ఆ విజువల్స్ కూడా క్లారిటీ రాదు, మనుషులు అవును. మూమెంట్ కనపడుతుంది, కానీ వ్యక్తి ఉమ్, ఎవరన్నది ఐడెంటిఫై చేయడం అనేది చాలా కష్టం. అవునవును. బానే ఉంది, కేసులు పెడతారు, వాళ్ళని బయట ఇప్పుడు కేసు పెట్టుకుంటారు. ఈ రోజు ఇతను ఎవరికైతే కేసు పడుతుందో అతను భరిస్తున్న నష్టం, అతనికి ఈ సంవత్సర కాలము 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో కేసు కోర్టు చుట్టూ తిరుగుతాడు. ఉమ్, మళ్ళీ సంవత్సరం మానుతారా? ఏమన్నా మానరు. శిక్షల ద్వారా మనుషులు మారడం అన్నది కాదండి, అది జరుగుతూనే ఉంటది. మనుషుల్లోనే మనం అనుకోవాలా, వాళ్ళకుగా ఒక ఫీలింగ్ క్రియేట్ కావాలా, ఇది నష్టం వస్తుంది. ఇంకోటి, ఇంత పెద్ద ఇది స్టేట్ వైడ్ ఎంత చెడ్డ పేరు వస్తుంది మీ గ్రామాలకు, ఉమ్, ఆలోచించండి. ఉమ్, ఒక మంచి ఉత్సవము, మంచి ఉత్సవంతో పేరుతో మంచిగా పేరు రావాలి కానీ మన గ్రామాలకి, మన కర్నూలు జిల్లాకి ఇది చెడ్డ పేరు కదండి. ఎవరు సమర్థించుకుంటారు దీన్ని, ఈ సబ్జెక్ట్ ని? ఇంతమంది చనిపోతున్నారంటే ఇది నెగిటివ్ ప్రచారంలో పోతుందా, పాజిటివ్ ప్రచారంలో పోతుందా? కర్రలు కొట్టుకోవడం అనేది మనమే తప్పు చేస్తున్నాం కదా. మెటీరియల్ వద్దు అంటే వాడుతున్నాము, కొట్టొద్దండి అంటే చుట్టూ ఇష్టానుసారంగా తిప్పుతున్నాము, ప్లస్ తలకు పట్ట కట్టుకోమంటే కట్టుకోవడం లేదు. అంత గ్యాదరింగ్ ఎందుకు? కానీ లక్షల మంది గ్యాదరింగ్ అవుతారు ఆ ప్లేస్ లో, ఆ చిన్న ప్లేస్ లో, ఆ ప్యాసేజ్ లో మెట్లు కూడా స్టెప్స్ చాలా హై. ఇంకోటి, పక్కన అంతా భక్తులు ఉంటారు, ఉమ్. భక్తుల మీద కూడా వెళ్తారు వీళ్ళు, ఆ ఫ్లో లో, ఆ తోసుకోవడంలో అక్కడ కూడా కొంత తగిలే అవకాశం ఉంది. అదే మేము కూడా కోరుతుంది ఏంటంటే, ఏ ఉత్సవమైనా మనల్ని సంతోష పెట్టాలి. ఒక పండుగ చేసుకుంటాం ఎందుకంటే ఉమ్, సంతోషంగా చేసుకుంటాం, అది ఒక సాంప్రదాయము, ఒక ఆచారము, సాంప్రదాయం. మన ఇంట్లో అందరూ పిండి వంటలు చేసుకొని అందరూ కలుస్తాము, ఒక అవును. దేవుడిని భక్తితో మొక్కుతారు, ఇదంతా ఒక మంచి సాంప్రదాయం, ఒక సిస్టమ్. అది నమ్మకంతో చేస్తున్నాం, మంచిది, సంతోషం, ఎవరు దాని మీద అబ్జెక్షన్ ఎటువంటిది లేదు. కానీ చలగొల్ల కొట్టుకోవడాలు, మనుషులు ఇప్పుడు చనిపోయినారు కదా ఇద్దరు, ఎంత బాధ అనిపిస్తుంది. దీనివల్ల ఎంత మందికి చెడ్డ పేరు వస్తుంది అవును. చెప్పండి, అవును. దీనివల్ల యంత్రాంగము ఎంత సఫర్ అవుతుంది. ఒక్కసారి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, దీన్ని ఆపేయండి అనో, చాలా రిస్ట్రిక్ట్ చేయండి అనో, అవును అది సార్. చేయని కష్టం అండి. అయినా కూడా ఎందుకంటే వినలేదు. జనం ఓవర్ క్రౌడ్ అయిపోతారు. ఓవర్ క్రౌడ్ అయినప్పుడు పోలీసులు, ఒకసారి నేనే ప్రత్యక్షంగా ఉన్నాను, పోలీసులు మధ్యలో వచ్చి ఆపేసినారు ఇట్లా. ఉమ్, ఆపితే వాళ్ళ మీద విపరీతంగా దాడి జరిగింది అసలు. పోలీసుల మీద. అన్ని వేల కర్రలతో ఉంటే ఎవరు ఆపుతారు? ఇప్పుడు 900 మంది, ఈసారి 1000 మంది పోలీసులు పెట్టారు. ఇంకోటి, ప్యాసేజ్ అంతా పోలీసులు ఉంటారు ఫుల్ గా. అంటే అది హిల్ ఏరియా అన్నమాట, కొండ గుట్టలు ఉంటాయి కదా, కొండల గుట్టలలో వీళ్ళు కర్రలు పెడతారు, అవి కనిపించవు. రాత్రి 12 వరకు ఆ చీకట్లు ఎవరు కనబడతాయి? ఈ ఉమ్, కొండలంతా లైట్లు పెట్టలేరు కదా. ఉమ్, అక్కడ పెట్టిస్తారు వీళ్ళు కట్టెల్ని, అప్పుడు తీస్తారు బయటికి. మీకు రాత్రి 12 వరకు చూడండి, కర్రలే కనిపించవు అసలు. ఉమ్. మరి ఎక్కడికి వస్తాయంటే ఆ కొండల గుట్టల్లో పెట్టుకుంటారు, అప్పుడు తీసుకొని వస్తారు. సురేష్ గారు, అంతమంది పోలీసుల్ని పెట్టినా కూడా పోలీస్ కంట్రోల్ చర్యలు కూడా ఏమీ ఫలించలేదు అని అంటే, ఎందుకు ఆ 3 గ్రామాల ప్రజలు, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దీని గురించి ఎందుకు అంతగా ఆలోచించట్లేదు? ఓకే, కోర్టు చెప్పినప్పటికీ కోర్టును కూడా లెక్క చేయట్లేదు. అంతమంది పోలీసులు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించి కూడా చెప్తున్నప్పటికీ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏంటి మరి, అంతమంది గాయాలు అవుతున్నాయి, ప్రతి సంవత్సరం ఎవరో ఒకళ్ళు చనిపోతున్నారు, అయినప్పటికీ కూడా ఆ గ్రామస్తుల్లో ఎందుకు ఈ మెళకు అనేది రావట్లేదంటారు? అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఆ 3 గ్రామాలతో ప్రాబ్లం రావట్లేదు, వాళ్ళ చేతిలో కంట్రోల్ తప్ప ఎప్పుడు పోతుందంటే, ఎంత ఎక్కువ గ్రామాలలో వస్తారో ఓకే. అన్ని గ్రామాలలో బయట అంత వాళ్ళు. అవగాహన రావడము, ఉమ్, అది చాలా కష్టమవుతుంది. ఉమ్,
అంతే తప్ప వాళ్ళు ఆ గ్రామాల ప్రజలతో ఈ వాళ్ళు మీరు ఎవరని అడగండి. నిర్ణికి తాండా సులువాయ ఏదో 3 విలేజ్లు ఉన్నాయి. ఆ 3 విలేజ్లు వాళ్ళు ఎవరు అడిగినా చెప్తారు, మేము చాలా సాంప్రదాయబద్ధంగా చేసుకుంటాం, మేము చాలా సిస్టమ్ ఫాలో చేస్తాము, మేము చాలా భక్తితో చేస్తాము, నాన్ వెజ్ తీసుకోము, మటన్ అది మందు తీసుకోము, అన్ని వాస్తవాలు ఇవన్నీ కూడా. ఉమ్, మరి ఎక్కడ మిస్టేక్ జరుగుతుందంటే గ్యాదరింగ్, హెవీ క్రౌడ్, చిన్న ప్లేస్, ఆ రాత్రి అర్ధరాత్రి 12 తర్వాతనే స్టార్ట్ అవుతుంది ఇది. అప్ టు ఎంతవరకు జరుగుతుంది? మార్నింగ్ 4, 5, 6 వరకు నడుస్తుంది. ఏది పైకి వెళ్ళడం, కిందికి రావడం, మళ్ళీ ఒక లాస్ట్ ఒక కొండ ప్రాంతంలో పోయి అక్కడ ఏదో రక్తం ఇచ్చి అక్కడ ఒక పూజ చేసి మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఉమ్. ఈ 2 సార్లు జరుగుతుంది ఇష్యూ. అది క్రౌడ్స్ మెయింటైన్ ఆ క్రౌడ్ ని గిన ఆపగలిగితేనే ఈ ఈ యుద్ధం అన్నది, అంటే ఈ యుద్ధం అంటే కర్రల సమరం ఏమైతే చెప్తానో అది ఆపుతారు. రెండోది వాళ్ళకు వాళ్ళుగా కరెక్ట్ కాదు, మనము ఈ కట్టలు ఇటు తిప్పకూడదు, మనం ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఆలోచించుకుంటేనే మనుషుల్లో పరివర్తన వస్తేనే మార్పులు ప్రారంభమవుతాయండి. శిక్షల ద్వారానో అవును, యంత్రాంగం నిజమే. చెప్తేనే వాళ్ళు ఇంకొకరు ఎవరో అవగాహన కలిగిస్తేనే మారుతారు అనుకుంటే అది అది అప్పటికే ఉంటది. పోలీసులు తప్పేం లేదు, ఎందుకంటే నేను ప్రత్యక్షంగా మేము చూస్తున్నాం కాబట్టి. చాలా హెవీ హెవీ క్రౌడ్ ఉంటది. పాప పోలీసులు 100 వాళ్ళంతా మంది ఉన్నా. కంట్రోల్ చేసినప్పటికి ఇప్పుడు ఉమ్, లక్షల మందే రావచ్చు చెప్పలేం. ఎందుకంటే మనం విజువల్స్లో చూస్తున్నాము ఉమ్, ఉమ్, ఉమ్. ఎంతమంది ఆ పైకి ఎక్కి కూడా అసలు మనం పడిపోతామో లేదో అన్న ఆలోచన కూడా లేకుండా పైకి ఎక్కి మరీ అవును. చూస్తున్నారు అని అంటే వాళ్ళకి అసలు ఎంత ధైర్యం ఉంది. మరి అంతమంది జనాలు గ్రామస్తులు ఉన్నప్పుడు 800 మందో 1000 మందో పోలీసులు ఏం సరిపోతారు అసలు? వాళ్ళు మాత్రం ఎంతని కంట్రోల్ చేస్తారు? ఆ, సరే, దీనికి కాదు ఏంటి మేడం. ప్రభుత్వాలు ఏం చేయాలి? కోర్టులు చెప్పినా పోలీసులు చెప్పినా వినకపోతే ప్రభుత్వాలు ఏమైనా కఠినమైన చర్యలు తీసుకుంటే ఈ దాడులని మనం ఏమైనా ఆపొచ్చంటారా? ప్రభుత్వాలు కఠిన చర్యలు అంటే గవర్నమెంట్ కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి మేడం. ఉమ్, ఇప్పుడు లిమిటేషన్స్ ఎక్కడ వస్తాయంటే సాంప్రదాయాన్ని కొనసాగించాల్సిందే, ఉమ్, దాన్ని ఆపి జనం ఒప్పుకోరు, వాళ్ళ లిమిటేషన్ వాళ్ళకు ఉంది. ఉమ్, ఎంతవరకు చేయగలుగుతారంటే ఉమ్, ప్రొటెక్షన్ పెంచవచ్చు. ఇప్పుడు 900 కాదు, బయట సైడ్ కూడా చాలా మంది పోలీసులు పెడతారు యాక్చువల్ గా. ప్రొటెక్షన్ పెంచుతారు, సభ పెంచుతారు. 1000 మందిని కాదు, 1500 మంది ఎందుకు పెడతారు ఉమ్. అనుకోండి. ఆడ వచ్చే వాళ్ళు ఏమి 10 వందల, ఏమన్నా అదే 1,00,000, కదా, 2 లక్షలు, 3 లక్షలు వస్తారు. అదే కదా. అన్ని లక్షల మందిని ఎవరు ఆపాలి? ఇంకోటి, వాళ్ళు ఏమన్నా గుట్టి మనుషులా లాఠీ చార్జ్ చేస్తే పరిగెత్తారు అనుకోవడానికి? వాళ్ళ చేతిలో కర్ర ఉండిపోయా. అదిగాక దాంతో దాన్ని కొడితే ఏదో ఇంకేముంది? ఆపుతున్నారన్న ఫీలింగ్ లో మైండ్ లోకి వచ్చిన తర్వాత కర్రల్ని ఎట్లయినా తిప్పేస్తారు వాళ్ళు. అట్లా కర్రలు తిప్పితే ఎంతమంది పోలీసులను కంట్రోల్ చేయగలుగుతారు? పోలీసులు ఏమైనా ప్రెజర్ పెంచి ఏమైనా చేస్తే అది ఇంకో రకంగా టర్న్ తీసుకుంటది. అవును. అంటే దానికి మళ్ళీ లేని కథలన్నీ పెట్టి ఇంకా చాలా దూరం తీసుకుపోతారు. అది వాళ్ళ చేతుల్లో. అదే అదే సమస్య ఎక్కడంటే వీళ్ళు మార్పు రావాలా, జనం అనుకోవాలా, అది కంటిన్యూస్ గా అవేర్నెస్ క్రియేట్ కావాలా. ఉమ్, కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవచ్చు. చాలు, ఇన్నేళ్ళు ఇంత హంగామాతో చేసినాము, మనం 3 గ్రామాలు మాత్రమే చేసుకున్నాం, మిగతా వాళ్ళని కంట్రోల్ చేద్దామనో, ఇంకేదైనా అట్లా వాళ్ళు చుట్టుపక్కల గ్రామాలందరూ కలిపి ఒక మీటింగ్ పెట్టుకోను, బయట జనం రానియకుండా ఆపడము. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే బన్నీ ఉత్సవం చూడడానికి వస్తామని అంటారు. బన్నీ ఉత్సవంలో చూడ్డానికి మీరు బన్నీ ఉత్సవం పేరుతో వస్తే రాత్రి జరిగే నష్టానికి ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తామో చెప్పండి? దేవుడి మొక్కాలి కదా, రండి, మరుసటి రోజు రండి. ఇంకోటి, అసలుకు దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో చాలా మంచి మంచి కార్యక్రమాల్లో అక్కడ గురువయ్యలని ఉంటారు. వాళ్ళు చాలా సాంప్రదాయబద్ధంగా బ్రహ్మాండమైన నృత్యాలు చేస్తారు. చాలా మంచి డ్రెస్సింగ్ వేసుకొని ఉంటారు వాళ్ళు. కర్ణాటక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం గురువయ్యలందరూ కూడా అక్కడికి వస్తారు ఆ ఉమ్, ఉత్సవాని కొరకు. ఉమ్, అవన్నీ పక్కకి వెళ్ళిపోయి ఉమ్, కొట్టుకునేదే హైలైట్ అయిపోతుంది. ఉమ్, మీరు ఎంత బాగా జరుగుతుంది అంటే మరుసటి రోజు మార్నింగ్ అంతా గురువయ్యల నృత్యం జరుగుతుంది, కనుల పండుగ ఉంటది, దేవుని కళ్యాణం జరుగుతుంది, అది చాలా బ్రహ్మాండంగా ఉంటది. అవన్నీ మీ చర్యల వలన అవి పక్కకి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళది హైలైటే కాదు, అసలు వాళ్ళది ప్రచారంలో కూడా రాదు యాక్చువల్ గా. ఓకే. ఎందుకు కాదు అంటే మీరు ఇట్లా ఈ కట్టెలతో కొట్టుకోవడాలు, గాయాలు కావడాలు, తలలు పగడాలు, ఇవే ఎవరికైనా అంతే కదా. ఏదైతే హై ఇన్సిడెంట్ జరుగుతుందో దాన్ని చూపిస్తారు. ఆశ్చర్యం జరుగుతుంది ఏంటంటే మంచి సంప్రదాయాన్ని పక్కన పెట్టేసేసి, గురువాయూరు నృత్యాన్ని పక్కన పెట్టేసేసి, ఆ కళ్యాణాన్ని పక్కన పెట్టేసేసి, ఒక మంచి పూజ, అది యాక్చువల్ గా చాలా బాగుంటది. మాలమల్లేశ్వర స్వామి ఆ కొండ పైకి ఎక్కితే ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుంది అంటే, ఆ ప్రకృతి గాని, ఆ చుట్టుపక్కల గాని, ఆ క్లైమేట్ గాని, ఆ కొండలు గాని చాలా బాగుంటది. ఉమ్, దాన్నందరినీ మీరు తీసుకోకుండా ఈ కొట్టుకోవడాలు ఎందుకు, ఈ తిప్పుకోవడాలు ఎందుకు?
ఆ ఊరోళ్ళకి చెడ్డ పేరు తీసుకురావడం ఎందుకు? పక్క ఊరోళ్ళు ఎందుకు ఎందుకు ఇంత మీకు ఉత్సాహం దీంట్లో అయితే ఏం లాభం? సురేష్ గారు ఇదంతా దేనికి అని మాట్లాడితే ఆ ఉత్సవ మూర్తుల్ని దక్కించుకునేందుకే ఈ కర్రల సమరానికి సై అంటున్నాము, కర్రల సమరం చేస్తున్నామని అంటున్నారు. అయితే ఇంకో విషయం ఏంటంటే మీరు ప్రత్యక్షంగా కూడా అక్కడ పాల్గొన్నానని చెప్తున్నారు. సరే, ఇప్పుడు అక్కడున్న గ్రామస్తులతోనో లేకపోతే భక్తులతోనో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? ఎందుకు ఈ కర్రల సమరాన్ని మేము చేసుకుంటామని అంటే ఆ, దేవుడు ఇలా అయినా మా కోరికలను తీరుస్తాడో లేకపోతే ఇలా అయినా అనుగ్రహిస్తాడో, అలా కొట్టుకుంటే ఆయన ఏమైనా శాంతిస్తాడో, లేకపోతే ఇలాంటివి ఏమైనా ఉంటాయంటారా? లేదండి, లేదు లేదు, అంతే ఏం కాదు. అట్లా కొట్టుకుంటేనే మాకు దేవుడు చూస్తాడని జనం, నాకు తెలిసి జనం అయితే ఎప్పుడు ఉమ్, చెప్పరు ఉమ్. కూడా. పాల్గొనాలని వాళ్ళకొక ఉత్సాహం ఉంటుంది. వాళ్ళకేంటంటే బన్నీ ఉత్సవంలో పాల్గొనాలి, ఉమ్, అంతవరకు వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, ఖచ్చితంగా పాల్గొంటారు. ప్రతి సంవత్సరం ఒక సెంటిమెంట్ ఎక్కడ వస్తుందంటే ఇన్నేళ్లుగా పోతున్నాము, 10 ఏళ్ళుగా పోతున్నాము, 15 ఏళ్ళుగా పోతున్నాము, 20 ఏళ్ళుగా పోతున్నాము అన్నది ఫిక్స్డ్ ఉంటది. సాంప్రదాయం కాబట్టి దాన్ని ఆ కొనసాగిద్దాం. సాంప్రదాయం కాబట్టి ఇప్పుడు పోకుంటే బాగుంటది కదా, పోకుంటే ఏమన్నా అవుతుందేమో అనే ఒక భయం కూడా ఉంటది. భక్తిని మనం ఎందుకు దూరం చేయాలనుకుంటారు అంటే, ఇన్నేళ్లు పోయినాను ఇప్పుడు ఎందుకు పోకూడదు, పోకుంటే బాగుంటది కదా అని ఫీలింగ్ ఉంటది. ఉమ్, మంచిదే. ఉమ్, 15 ఏళ్ళు జరగదు, 20 ఏళ్ళు మీకేం కాదు, 21 సంవత్సరం మీకే జరిగితే అప్పుడు ఏం ఉమ్, చేస్తారు? అది అంతే కదా. అవును. 20 సంవత్సరాలు నీకేం జరగలేదు, 21 సంవత్సరంలో బై బ్యాడ్ టైం ఎవరో తెలియకుండా కట్ట ఎటో తిప్పితే దానికి రింగులు ఉంటే అది వచ్చి తలకు తగు, మీరేం సంప్రదాయం అన్నా చెప్పండి, ఉమ్, కట్టె చేసే పని కట్టే చేస్తది. మెటల్ రింగ్ కు తగిలే డ్యామేజ్ అవుతుంది. అవును. మీకు తలకు తగిలితే ఖచ్చితంగా దెబ్బనే తగులుతుంది. దెబ్బ తగిలే ప్రెజర్ ని బట్టి మీకు జరిగే డ్యామేజ్ ఉంటుంది. ఉమ్, చిన్నగా తగిలితే చిన్న డ్యామేజ్ ఉంటుంది, పెద్దగా తగిలితే పెద్ద డ్యామేజ్ వస్తుంది. ఇప్పుడు ఆ ఇద్దరికి జరిగింది, దెబ్బ ఎక్కువ తగిలింది కాబట్టి ఏకంగా ప్రాణం పోయేంత వరకు వచ్చింది. ఇమ్మీడియట్ గా మీకు కర్నూలు నుంచి సపరేట్ గా స్పెషల్ టీమ్స్ వేస్తారు, మెడికల్ టీమ్స్ కూడా. ఓకే. అన్ని రకాల స్పెషాలిటీస్ ఉన్న వాళ్ళని వేస్తారు, అందరిని వేస్తారు అక్కడికి. ఎంత మంది వేసినప్పటికి కూడా అక్కడికక్కడే నో ఆపరేషన్ యూస్. చేయలేరు కదండి తలకు తగిలే డ్యామేజ్లకు. అక్కడ పక్కన ఆధునికని తీసుకెళ్ళాలి, అదే పక్కన 2 కిలోమీటర్ 5 కిలోమీటర్ ఉండదు, దగ్గర 25-30 కిలోమీటర్ ఉంటుంది ఆధునిక కూడా. అక్కడికి తీసుకెళ్ళాలి, లేదంటే కర్నూలుకి రావాలంటే 100 కిలోమీటర్ దాటిపోతుంది. అంతవరకు బ్రెయిన్ కి జరిగే డ్యామేజ్ ఎవరు ఆపగలుగుతారు? అది అంత ఈజీ కాదు కదా అసలు. నష్టమేంటి ప్రొడక్షన్ తీసుకోవడానికి? ఉత్సవం అవును. ఎవరు కావద్దన్నారు? ఉత్సవం ఎందుకు కొనసాగించకూడదు ఎవరు చెప్పట్లేదు కదా. విత్ సరే, అసలు ప్రొటెక్షన్ తో చేయండి. ఎందుకు గ్రామస్తులందరూ కూడా కర్రల సమరానికి ఇంత సై అని ఎందుకు అంటున్నారు? మాల మల్లేశ్వర స్వామికి ఉన్న ప్రత్యేకత ఏంటి మీరు చెప్పగలరా? ఏం లేదు అంటే, మాలమల్లేశ్వర స్వామి ఉత్సవం ఇప్పుడు దీనికి ఇదేమైందంటే, గతంలో అదండి, గత 20 ఏళ్ళుగానో 15 ఏళ్ళుగానో ఒక 10 ఏళ్ళుగానో ఇది హైక్ వచ్చింది పూర్తిగా. ఉమ్, మీరు 15 ఏళ్ల కిందట ఎప్పుడైనా మనం ఇట్లా ఇంత హంగామాతో జరుగుతుందని ఎప్పుడైనా విన్నామా? వినలా. అంటే అప్పుడు వాస్తవం కూడా ఏంటంటే, అప్పుడు మీడియాలో ఇంత ప్రచారం లేదు ఈ ఉమ్, ఉత్సవాలకు. ఉమ్, ఉత్సవాలు జరుగుతున్నాయి, వాళ్ళు ఆ ఊర్ల వాళ్ళు పాల్గొంటున్నారు. అది పురాతనం, ఈ రోజుది కాదు వాళ్ళు చేసుకుంటున్నది. ఎన్నో ఏళ్ళుగా చేసుకుంటున్నారు, మంచి సాంప్రదాయం, ఎవరు కాదంటారు. ఎవరు మరి ఇన్ని రోజులు ఎవరికి చావలా. ఉమ్, అప్పట్లో కొంత ప్రచారం ఏం నడిచిందంటే, ఆ ఆ ఉత్సవాల్లో ఏదో పర్సనల్ గడ్జి ఉంటే ఏదో చేసుకుంటారంట అని ప్రచారమే. ఇందులో దీనికి ఏ సంఘటనకి ఎవిడెన్స్ దొరకదు. సమస్య ఎక్కడంటే, ఎవిడెన్స్ ఎక్కడ ఉంటది? వీళ్ళు ఏ ఇంటెన్షన్ తో కొట్టుకున్నారో, కొట్టినోడు ఆ, ఎట్లా తెలుస్తారు మీరు? ఉమ్, ఒకరా ఇద్దరా వేల వేల మందితో అంటే ఎవరిని ఎట్లా కనిపెట్టాలో కొట్టినోడిని? జూమ్ మీటింగ్ పెట్టి కెమెరాలు, ఇప్పుడు అంటే టెక్నాలజీ పెరిగింది, కెమెరాలు పెడుతున్నారు, జూమ్ పెడుతున్నారు, అన్ని పెడుతున్నారు. అవును. ఇది గతంలో ఇంత పెద్ద హైక్ లేదండి దీనికి. గత 10 సంవత్సరాలుగా మీడియాలో విపరీతంగా హైక్ వచ్చిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలు, ఇప్పుడు బళ్ళారి నుంచి కూడా జనం వస్తున్నారు. వాళ్ళు కూడా అంత పిల్లలే. మీరు ఎవరన్నా తీసుకోండి, చుట్టుపక్కల వాళ్ళు ఏమైతే రెగ్యులర్ గా పాల్గొంటారో వాళ్ళు పాల్గొంటున్నారు. దూరం నుంచి వచ్చే వాళ్ళందరూ యూతే. ఉమ్, బండ్లు వేసుకొని, టూ వీలర్, అక్కడికేం బస్సులు ఏం వెయ్యరు సపరేట్ గా. అన్ని టూ వీలర్లు వేసుకొని, జీపులు వేసుకొని అట్లా వస్తారు జనాలందరూ. అదొక ఉత్సవం, చూద్దాం చూద్దాం చూద్దాం, ఇది జరుగుతుంది కదా, ఇంత పబ్లిసిటీ అనుకుంటారు. వచ్చింది కదా, దీనికి ఇంత క్యాంపెయిన్ వచ్చింది కానీ వస్తున్నారు. మీరు వస్తున్నారు, మీ సంతోషం బాగానే ఉంది, కానీ నష్టం జరిగినప్పుడు ఏంటి అంటున్నా. అది మాత్రం మీకు ఆలోచించట్లేదు. ఆ అది కదా మీరు చూసుకోవాలా. నష్టం జరిగితే నాకు జరగదు కదా, నేను దూరంగా ఉంటా కదా. తెలియదు కదండి మీకు జరుగుతుందో జరగదో ఎట్లా చెప్తారు? జరగచ్చు, జరగకపోవచ్చు, సరే, జరిగినప్పుడే తెలుస్తుంది. సురేష్ గారు, మీరు ఇప్పుడు మాట్లాడారు. మనం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కర్రల సమరం జరిగినప్పుడు కూడా మళ్ళీ మాట్లాడుకుంటాము. మళ్ళీ కొంతమంది గాయపడతారు, ఒకరో ఇద్దరు ముగ్గురు చనిపోతూ ఉంటారు. బట్ మీరు దీనికి ఫుల్ స్టాప్ పడేది ఎలా? చివరిగా దీనిపైన మీ కామెంట్ ఏంటి? ఖచ్చితంగా పులి స్టాప్ పడాలంటే ఫస్ట్
ఆ 3 గ్రామాల ప్రజలు ఒక మంచి నిర్ణయం మీదకి రావాలి. మనం ఎట్లా చేయాలి ఈ ఉత్సవాన్ని అనేది నిర్ణయించుకోవాలి. రెండోది, ప్రభుత్వ యంత్రాంగం సపోర్ట్ చేయాలి. మీరు సపోర్ట్ చేసి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా కలిసి కూర్చొని డెసిషన్స్ తీసుకోవాలా. సరే, అట్ ద సేమ్ టైం మీడియాతో కూడా కూర్చోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే మీడియా కూడా, ఎందుకంటే చాలా విజువల్స్ మీడియా చేతుల్లోనే ఉన్నాయి ఇక్కడ. అవును. చాలా డెప్త్ గా ఎక్కడెక్కడ ఏ టైంలో ఏమేమి ప్లేసెస్ జరుగుతున్నాయి అన్నీ చూపిస్తారు. అవన్నీ ఒకసారి మనం డిస్ప్లే చేసుకొని ఏం సంఘటనలు ఎట్లా జరుగుతున్నాయి అన్నది అందరు కూర్చొని ఒక మంచి డెసిషన్ తీసుకుంటే చూడాలి. ప్రభుత్వ యంత్రాంగము, మీడియా, ప్రజలు అందరు కూర్చొని ఆ 3 గ్రామాలు ఫస్ట్ 3 ప్లేస్ పక్క చుట్టుపక్కల ఏమైతే కూర్చొని ఒక డెసిషన్ తీసుకుంటే మరణాలను ఆపొచ్చు మనం ఖచ్చితంగా. ఉత్సవాన్ని సంప్రదాయంగా చేయండి, సంతోషంగా చేసుకుందాము. అందరు కలిసి, ఇంకా లేదు మేము కూడా ముందుకు వస్తాం, జరివిజ్ఞాన లాంటి సంస్థలు కూడా మేము హ్యాపీగా సంతోషంగా ఈ ఉత్సవాన్ని వెల్కమ్ చేస్తాం. కానీ మాకు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే, ఇన్ని ఏళ్లుగా మనం చెప్తున్నా, ప్రభుత్వం ఇంతగా మొత్తుకొని చెప్తున్నా, మీరు ప్రొటెక్షన్ వచ్చి ఫోర్స్ ఉపయోగిస్తూ ఉంటే కూడా మళ్ళీ 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 జరుగుతుంది కదా, అదే బాధ అనిపిస్తుంది. అవును. ఇది కరెక్ట్ కాదు. అందరం కలిసి ఒక సమిష్టిగా ఒక మంచి నిర్ణయాన్ని, ఉత్సవాన్ని ఇంతకంటే గ్రాండ్ గా జరుపుకోవడానికి ఒక మంచి ప్రణాళికను మనం రూపొందిస్తే ఖచ్చితంగా ఈ జిల్లాకు పేరు వస్తుంది, ఆ ఆలూరు ప్రాంతంలో ఉండే ఆ గ్రామాలకు పేరు వస్తుంది, ఆ ఉత్సవాలకి పేరు వస్తుంది. అవును. తప్ప మనం ఇట్లా చేసుకుంటే ఖచ్చితంగా మనకు చెడ్డ పేరు వస్తుంది. మన ఉత్సవాల్ని చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఇల్లేందుకు ఇంత అనాగరికంగా తలలు బలగొట్టుకోవడం ఏంది, కట్టలు కొట్టుకుని చనిపోవడం ఏంది, అయినా కూడా కొనసాగించడం ఏందని ప్రశ్న వస్తుందంటే ఖచ్చితంగా మనకు ఒక మచ్చ పడుతుంది. అంటే అందరు సమిష్టి నిర్ణయంతో ఒక మంచి ప్రణాళిక కింద రూపొందిస్తే ఉత్సవాల్ని చాలా హ్యాపీగా సంతోషంగా చేసుకోవచ్చు. రైట్. డిబేట్లో పాల్గొన్నందుకు సురేష్ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో శతాబ్దాల నుంచి వస్తున్న సంప్రదాయం కాబట్టి ఇది అలా కొనసాగుతూ ఉంది. మాకు అలా కొట్టుకున్నప్పుడు కూడా ఏమీ అనిపించదు అని అనుకుంటున్నారు. బట్ నిజంగా సురేష్ గారు చెప్పినట్టు ఆ పరిస్థితి, ఆ సిచ్యువేషన్ వాళ్ళకే వచ్చుంటే కనుక ఏంటి మరి అప్పుడేం చేస్తారు? సో ఇప్పటికైనా ప్రతి విజయదశమి రోజున స్టార్ట్ అయ్యే ఈ కర్రల సమరానికి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పడాలని ఆలోచిద్దాము, పడాలని మనం కూడా కోరుకుందాము. సో అటు ప్రభుత్వాలు కానీ, అటు పోలీసు యంత్రాంగం కానీ దీనిపైన కఠినమైన చర్యలు తీసుకుంటే అఫ్కోర్స్ ఆగిపోవచ్చేమో. చూద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.